జపాలి హనుమాన్ దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. జపాలి దట్టమైన అటవీ ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో, చుట్టూ చక్కని జలపాతాలతో, దివ్య తీర్థలీలతో, పక్షుల కిలకిల రాగాలతో, బెట్లుడుతల ఉయ్యాలలతో, దివ్య సుగంధాలతో, ఔషధి మూలికల సంపదతో, కారణ జన్ముల కర పాద స్పర్శతో తిరుమలకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం వెళ్లే దారిలో ఉన్న ఒక సుందర చారిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజం. ప్రసిద్ధ హనుమ క్షేత్రం 33 కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు రామావతారమును దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామదూతగా అన్ని శక్తులతో దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించుటకు నిశ్చయించుకొనెను. అప్పుడు జవాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నము గావించుకొనుటకు ఎన్నో ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ కడకు శ్రీ వెంకటచలంలో తిరుమల జప హోమము చేయసాగాను. అతని భక్తికి మెచ్చి భగవంతుడు తన యొక్క రాబో హనుమంతుని రూపాన్ని, ప్రస్తుతం ఉన్న సింధూర కవచం లేని రూపాన్ని స్వయంభువుగా అవతరించి చూపెను. జపం వల్ల అవతరించినందున ఈ స్థలం జపాలి అయ్యింది. ఇప్పుడు అన్ని తీర్థరాజములు వచ్చి చేరినందువల్ల జపాలి తీర్థం అని పేర్కొనబడింది. అన్ని తీర్థరాజములు వచ్చి చేరినందువల్ల జపాలి తీర్థం అని పేర్కొనబడుచున్నది. ఇక్కడికి అతి సమీపంలోని ఆకాశగంగలో అంజనాదేవి తపమాచరించి ఆంజనేయ అవతారమునకు సంకల్పించినది. హనుమంతుని కొరకు ఆదిశేషుడు కూడా పర్వతముగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లున్నది. అలా మారిన శేషగిరిపై శ్రీ వెంకటేశ్వర స్వామి తన అభయహస్తములతో చరణదాసుడైన హనుమంతుడి చూపుతున్నట్లు అర్చావతారంగా పిలిచెను. అయోధ్య కాండలో జవాలి ఋషి తన యొక్క ధర్మ విరుద్ధమైన మాటలకు వాక్కు దోషాన్ని మూటగట్టుకొని జపాలి తీర్థములో తపస్సు చేసి రామగుండములో స్నానమాచరించి వాక్కు దోష విముక్తుడయ్యెను. శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి అయోధ్య వెడుతూ సతీ సమేతంగా ఈ తీర్థములోనే స్నానమాచరించెను. అందుకు ప్రతీకగా శ్రీరాముడు స్నానమాచరించిన తీర్థమును రామగుండం, సీతామాత స్నానమాచరించిన తీర్థమును సీతాగుండం అనే పేర్లతో అలరారుతున్నవి. భక్తద్భవుడు మొట్టమొదట ఇచ్చోటనే తపమాచరించి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ద్రవతారయ్యై ఆకాశాన వెలుగొందుచున్నది. ఇందుకు ప్రతీకగా నేటికి ధృవధార అనేది అనేక ఔషధీ గుణములతో నిరంతరాయంగా ప్రవచించుచు ధృవ తీర్థం అనే పేరుతో ప్రసిద్ధి చెందినది. ఈ నీటిని ఆంజనేయ స్వామి వారి నిత్య కైంకర్యాలకు వాడడం జరుగుతున్నది. పంచమహాపాతకములు, భూత ప్రేత పిశాచాది బాధలు, బ్రహ్మణత్వం కోల్పోయిన వారు, బ్రహ్మ రాక్షసి పుట్టిన వారు ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన కష్టాలు తీరుతాయని స్కంద పురాణములోని వెంకటాచల మహాత్మ్యములో చెప్పబడి ఉన్నది. ఎటువంటి కష్టమైనా స్నానం చేసి తడి బట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినచో తప్పక కష్టములు తీరుతాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న సత్యం. జన్మ శని కలవారు వారి పుట్టిన రోజున స్వామి వారికి పూజ మరియు అభిషేకం చేస్తే శనిగ్రహం వల్ల కలిగే అనేక విపత్తులు కలగవు. శ్రీ 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 1008 హతీరాంజీ బావాజీ గారు ఇక్కడే తిరుగుతూ తపస్సు చేసుకుంటూ బాలాజీ కృపకు పాత్రులయ్యారు. ప్రస్తుతం ఈ స్థలం మహంతో శ్రీ 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 108 అర్జునదాస్ జీ గారి పర్యవేక్షణలో ఉన్నది. పూజారి శ్రీ రామ్దాస్ బాలాజీ ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడికి విచ్చేసి సరైన ధరలు వసతులు లేని సమయం నుంచి శ్రీ జపాలి హనుమాన్ని కొలుస్తూ ఆంజనేయ స్వామి ప్రభావాన్ని భక్తులకు తెలియజేస్తూ సేవ చేయుచున్నారు. ఈ చోట ఎందరో మహాత్ములు, సాధవులు, యోగులు సిద్ధి పొందిన చోటు, దేవతలు నడియాడిన చోటు, ఇంకా ఎన్నో లీలా విశేషాలకు అశోకవనంలోని సీతమ్మ వారిని సంతోషపరిచినట్లు ఎందరో జీవితాలలో ఆనందాలను నింపుచున్న చోటు. నేడు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న చాలా మంది ఈ స్వామి వారి భక్తులే. వారి జాబితాకు అంతే లేదు. జై సీతారాం అనండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి.
జపాల్ మహర్షి అనేసి ఒక ఆయన ఇక్కడ తపస్సు చేస్తాడు. ఆయనకి కల్లో కనపడి స్వయంభుగా ఆంజనేయ స్వామి ప్రతిష్టమైన స్వయంభు ఆయన కనపడిన తర్వాత అది చూసిన తర్వాత ఆంజనేయ స్వామి స్వయంభు ఆంజనేయ స్వామి. ఇక్కడ మామూలుగా ఇది జరుగుతుంది, జయంతి జరుగుతుంది. జయంతి జరిగినప్పుడు బాగా గ్రాండ్గా చేస్తారు. మఠమండలు ఇట్లా భక్త మండలి అనేసి ఇక్కడ లోకల్గా భక్త మండలి ఎన్నో రోజుల నుంచి ఉంది. వాళ్ళు అందరూ కలుసుకొని ఒక ఇది చేస్తారు. ఆ రోజు దగ్గర 60,000 మంది ఇక్కడికి వస్తారు. మళ్ళీ ఇక్కడ బయట ఊరు నుంచి కూడా ఇప్పుడు ఆ పక్క ఏంటంటే నెల్లూరు ఆ పక్క సైడ్ మొత్తం వచ్చి మాల తీస్తారు, మామూలు విరమణ చేస్తారు. ఇక్కడ వచ్చి కాబట్టి గ్రాండ్గా జరుగుతుంది. స్వయంభూ పవర్ఫుల్ జరుగుతుంది. చూడాల్సింది ఇక్కడ ఏం లేదు. సీతాగుండం పైన ఇది రామగుండం, ఇది సీతాగుండం దగ్గర పోయేదానికి లేదు. అడే జంతువు తిరుగుతుందని చెప్పి పంపించలేదు కాబట్టి అక్కడ ఇది కట్టేసినారు. అంటే పురాణాల్లో వచ్చి రాములు వారు సీతాదేవి అరణ్యవాసం చేసి వచ్చినారు కదా, అప్పుడు ఇక్కడ వచ్చి ఒక రోజు ఉన్నట్టు చెప్తాయి. అప్పుడు దాని రామగుండము సీతాగుండం పైన అంతే సరస్వతం.